శ్రీ సాయిరాం. నా పేరు వనజ. మా శ్రీవారి పేరు అల్వాల శ్రీనివాసరావు గారు. వృత్తిరీత్యా తను పీఈటీ. నేను తెలుగు ఉపాధ్యాయునిగా పనిజేసి, ఇప్పుడు ప్రస్తుతం మానేశాను. మాకిద్దరు అమ్మాయిలు. ఇద్దరు సాఫ్ట్‌వేర్‌లు చేస్తున్నారు. ఒకటి వరంగల్లు. మా అమ్మగారు, నాన్నగారు నరసింహస్వామి భక్తులు. మాకు ఏదైనా నరసింహస్వామే దైవం అన్నట్టుగా ఉండేవాళ్ళము. బాబా గురించి ఏదో ఒక్కసారి అట్లా విన్నాము తప్ప నాకు తెలీదు. పెళ్ళయ్యే వరకు అసలు తెలీదు. పెళ్ళయ్యి వెంసూరొచ్చాక మా అత్తయ్య గారు వాళ్ళు భజనకెళ్ళేవాళ్ళు. ఎళ్తే సరదాగా భజనకెళ్ళేదాన్ని. ఈ వ్యతిరేకత లేదు, కానీ తెలీదు దాని గురించి. స్వామి లీలలు మొదలయ్యాయి. ఇప్పటికి మా అమ్మాయి చాలా 2, 3 నెలల అమ్మాయి. ఎప్పుడు మాస్టారు ఇంట్లో వచ్చి అరుగుల మీద కూర్చోవడం మాకు బాగా అలవాటు. అప్పటినుంచి నేను భజనలోకి సాధ్యమైనంత వరకు భజనలోకి రావడము, అలాగా ఉండేది. అన్నిటికంటే నా జీవితంలో ముఖ్య విషయం ఏంటంటే, నాకు ఆస్తమా ఉండేది. ఇంజెక్షన్స్ తీసుకునేదాన్ని. ఆ ఇంజెక్షన్ ఈక్వల్ టు స్లో పాయిజన్. ఆ విషయం నాకు తెలిసి కూడా తీసుకునేదాన్ని. తప్పని పరిస్థితి. పిల్లలు చిన్నవాళ్ళు. కదలలేని పరిస్థితిగా ఉండేది. అట్లా ఒకసారి బాగా ఆయాసం వచ్చింది. చిన్నమ్మాయి నెలల పిల్ల. ఒళ్ళో చిన్నమ్మాయుంది. లేవలేను, కదలలేను. చెప్పలేం ఇప్పుడు ఆ వర్ణనాతీతం ఆ బాధైతే. శ్రీవారేమో స్కూల్‌కెళ్ళాలి. ఎట్లా నిన్నొదిలిపెట్టెళ్ళాలి అన్నట్టుంటే నేను ఒకటే మాట అన్నాను. ఏదైనా ఇంత తీసుకొచ్చి ఇవ్వండి. అది తాగేస్తే అయిపోతుంది లైఫు. ఈ బాధ కన్నా అది ఈజీ అని అట్లాంటి మాట నా నోటి నుంచొచ్చింది. కుమారస్వామి మామయ్య గారు సరైన వైద్యం నువ్వు చేయించుకోవట్లేదు. చెప్పి ఆ రోజు వాళ్ళందరిని కూడా ఈ అమ్మాయికి నేను ఆపరేషన్ చేసినంతటి ట్రీట్మెంట్ చేసే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. విజయవాడ ఎళ్తే ముందు రోజు నా డైలాగ్ ఏదైనా ఇంత విషం తాగితే ప్రాణం పోతుంది. ఆ బాధ ఉండదు. అది నా డైలాగు. కానీ విజయవాడ ఎళ్ళేసి పల్మనరీ టెస్ట్ అది చేయించుకుంటే చాలా మైనర్ ప్రాబ్లమ్ ఉందని రిపోర్ట్ వచ్చింది. కొంచెం మెడిసిన్‌తో తగ్గిపోతుంది. మళ్ళీ వచ్చేసాము అని చెప్పారు. అది మొదలు ఇప్పటి వరకు దాదాపు 95% ఎబోవ్ నాకు తగ్గిపోయాయి. ఎప్పుడన్నా ఏదో వాతావరణం సరిగ్గా లేకపోతే దుమ్ము, ధూళిలో ఎక్కువ తిరిగితే కొంచెం లైట్‌గా వస్తుంది. నన్ను చూసిన వాళ్ళెవరు ఇప్పుడైతే నేను ఆస్తమా పేషెంట్‌నంటే నమ్మరు. ఆ ట్రీట్మెంట్ తర్వాత 23 ఏళ్ళు నేను టీచింగ్ చేశాను. 23 ఏళ్ళు తెలుగు టీచర్‌గా వర్క్ చేశాను. ఎప్పుడు నాకైతే దానివల్లే అది మొదలు ఇప్పటి వరకు నేను ఆయాసం వల్ల ఇబ్బంది పడ్డదైతే లేదు. దానికి నేను స్వామికి సర్వదా కృతజ్ఞురాలిని. తర్వాత మా పిల్లల విషయంలో కూడా మా పెద్దమ్మాయి స్కూల్‌లో చదువుతున్నప్పుడు ఇవన్నీ స్వామితో అనుభవాలు. "మీ అమ్మాయికి స్కూల్‌లో క్లాస్‌మేట్స్‌తో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. నువ్వు సిద్ధంగా ఉండు" అని చెప్పారు స్వామి. వాస్తవంగా అప్పుడు మా శ్రీవారు మైసూర్ ట్రైనింగ్‌కి 15 రోజులు ఎళ్లారు. సరే స్వామి చెప్పారు కాబట్టి నేను మెంటల్‌గా ప్రిపేర్ అయ్యున్నాను. నేను అదే స్కూల్‌లో టీచర్‌ని. 2 రోజులకే అట్లాంటి ప్రాబ్లము వచ్చింది. నాకు స్వామి చెప్పారు కాబట్టి దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలన్నది నేను ముందే ప్రిపేర్ అయ్యున్నాను. ప్రశాంతంగా సాల్వ్ చేసుకున్నాను దాన్ని. అబ్బాయి చదువుల విషయంలో, పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో చిన్నమ్మాయికి బాగా అసలు ఆరోగ్యం బాలేపోతే, "నువ్వు టెన్షన్ పడుతున్నావు. టెన్షన్ తగ్గించుకో. నీ ఫ్యూచర్ బాగుంటుందని" స్వామి చెప్పారు. ఆ మాటల ప్రకారంగా ఇప్పుడు తను మంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి ఉద్యోగంలో ఉంది. అయితే మా జీవితం అంతా ఆనందంగా ఉంది. ఎప్పుడు స్వామి అడిగేవాళ్ళు, "మీకేం గావాలి?" అంటే, "మేము స్వామి ఆశీస్సులు తప్ప మీ బ్లెస్సింగ్సే కావాలి స్వామి." ఇద్దరం భార్యాభర్తలు ఇద్దరం అదే అడిగేవాళ్ళం. "మీ బ్లెస్సింగ్సే కావాలి స్వామి" అని అడిగేవాళ్ళు. అవి మీకెప్పుడు ఉంటాయి. మీకిద్దరికీ ఇది లేదు, అది లేదు, ఆస్తిపాస్తులు లేదు అన్న ఆలోచన ఇద్దరికీ లేదు. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు మీరు. మీ జీవితం అంతా ఎప్పుడు ఇట్లాగే గడిచిపోతుందని జెప్పారు స్వామి. అదొక్కటి మాకు చాలు. ఎందుకంటే మాకు దేని మీద పెద్దగా కోరిక లేదు. మాకిది లేదు, అది లేదు. ఉన్నదాంతో తృప్తి పడటమే తెలుసు. ఎప్పుడు ఉన్నంత కాలం ఆనందంగా మనం ఒకళ్ళని ఆనందపరుస్తూ అట్లా ఉంటే చాలని. అదే స్వామి దయ వల్ల మా పిల్లలు గూడా మంచి వృద్ధిలోకొచ్చారు. ఇంకొకటేంటంటే నేను కొంచెం చిన్న చితక పాటలు రాయడము, కవితలు రాయడము ఉండేది. ఈ మధ్య కాలంలో అయితే నేను రాస్తున్నాను స్వామి మీద నాకు రావట్లేదు. ఎప్పుడన్నా మా శ్రీవారితోటి ఒక్కసారన్నా స్వామి మీద రాయాలి. ఒక పేరడీ సాంగ్ లాగన్నా. నాకు సంగీతము అదంతా ఏం ప్రావీణ్యం లేదు. మా అమ్మ పాటలు పాడుతుంటే నేర్చుకొని పాటలు పాడటం వచ్చు. ఆర్తి పాటలు అట్లా అని అనేదాన్ని. ఎట్లన్నా రాయాలి. స్వామి ఒక్కటన్నా పాట ఇవ్వరా? అంటే స్వామి దయ వల్ల ఈ సంవత్సరంలోనే స్వామి 2 పాటలు పేరడీ సాంగ్సే. కాపోతే స్వామి మీద, స్వామి గురించి 2 పాటలిచ్చారు. అదొక చిన్న ప్రయత్నం. అదంతా భగవంతుడి ఆశీస్సులే తప్ప నేను నా గొప్పతనం అనుకోను. వస్తే
పైనుంచి స్వామి, భగవంతుడు ఇస్తే వస్తాయి. ఆ పదాలు కూడా లేకపోతే అసలు రావు. అదైతే నాకు గట్టి నమ్మకం. ఈ విధంగా మా స్వామి ఆశీస్సుల వల్ల ఇప్పటికి మా ఫ్యామిలీ మొత్తం ఆనందంగా ఉంది. మా పిల్లలు గూడా స్వామి మీద బాగా నమ్మకం. ఏదైనా అమ్మ మా అమ్మాయి పెళ్లి కుదిరిందంటే, "అమ్మ ఎళ్లి స్వామి దగ్గరికి దండం పెట్టుకొని రావాలి. ఫస్ట్ స్వామి దగ్గరికెళ్ళొద్దాము" అన్నటువంటి ఆలోచనలోనే ఉన్నాము. అది స్వామి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఈరోజు ఇలా చెప్పడానికి, గుర్తు చేసుకోవడానికి. ఇలా చెప్పుకుంటూ పోతే వాస్తవంగా ఉన్న మాటలు సరిపోవేమో అనిపిస్తుంది. సమయం చాలదు, మాటలు అనిపిస్తుంది. మా శ్రీవారి ఆరోగ్య విషయంలో ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేసుకుంటూ, ఇలాగుండండి అని మాకు ప్రతి స్టెప్పు ఒక చిన్నది మేమేదో ఇల్లు కొందాము, అప్పు చేసి ఇల్లు కొందామా అనే ఒక ఆలోచనలో ఉంటే స్వామి చెప్పారు. ఉరకబోకండి, ఉరికితే మోకాలు చిప్పలు పగులుతాయి. అందరూ ఉరకమంటున్నారు కానీ, మీరు ఉరికితే మోకాలు చిప్పలు పగులుతాయి. నేను దేని గురించి చెప్పానో అర్థం చేసుకోండి అన్నారు. మేము అప్పటితో అప్పు చేసి కొనకూడదు అనేది మానుకున్నాం. తర్వాత ఏదో స్వయం కృషితో చిన్న ఇల్లు కట్టుకొని స్వామి దయ వల్ల అట్లాంటి సూచనలు ఎన్నో చేశారు స్వామి. ఈ విధంగా స్వామి మాకు ప్రతి క్షణం వెనువెంట ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు. మేము జీవితాంతం స్వామికి ధన్యవాదాలు, కృతజ్ఞులుగా జై సాయిరాం.